మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మీకు వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అలాగే అందరి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. మీ వ్యక్తిగత ధీమాతోనూ అలాగే కుటుంబ వ్యక్తుల సహకారంతోనూ అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సోదర వర్గంతో కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన ఫలితాల్లో అనుకున్న ఫలితాలు చాలా వరకు అనుకూలంగా తీసుకుంటూ ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి మాట పట్టింపు విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య సమస్యలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులకి మీరు ఏదైనా ప్రామిస్ చేసేటప్పుడు జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. దంత సంబంధమైన అనారోగ్యాల విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఏదో తెలియని అసంతృప్తి, అలాగే దాంతోపాటు తెలియని లోన్లీనెస్, లేకపోతే వ్యక్తులతో మాట్లాడే విషయంలో కొంత అసంతృప్తిగా వద్దులే అనే భావన, వైరాగ్యం ఇలాంటివి ఏమన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. కొన్నిసార్లు మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నాలెడ్జ్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. ఉన్నత వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కానీ మీ యొక్క ఆలోచనలలో లోన్లీనెస్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యమైన పనులు తలపెట్టినా కూడా వాటిల్లో ఆలస్యాలు, ఆటంకాలు, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, విదేశీ యానాలు కావచ్చు, వాటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఆకస్మికంగా కొన్ని ఆటంకాలు, ఆలస్యాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఏదన్నా మీకు పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నా ఆలస్యాల, ఆటంకాల వల్ల తొందరగా డిప్రెషన్కి లోన్ కాకుండా దాన్ని కొంత అలా వదిలేసి తర్వాతైనా దాన్ని సాధించుకోగలననే నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉండడం బట్టి ఒకటి బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నాలు చేయాలి. ఆలోచనలలో మీకు ఆలస్యాల వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ మంచి ఫలితాలు సాధించగలగాలి.